శోభాలు బాగా కడుగుతున్నారు గంధపుష్పం ముందుకున్నారు మల్లెలు జాతులు సంపంగి శివుని కోసం తిరిగి శివుని ధ్యానం చేస్తున్నారు ఎక్కింది పోతారు అమ్మవారు పోతుందంట అయ్యా ఒక గంట రగతము ఒక గంట దుఃఖము కొడుకులో కన్నీరు ఉన్నది ఎట్లా కాదు నీకు తెలిసిపోయింది నా తప్పుకి ఆకలి తప్పికి వాళ్ళు కనుక పాపం చూడ ఎవరు పడవారు మా తల్లి అయ్యా ఆకలి తప్పికి వారు కనుక పాపము అమ్మవారు అనుకున్నదిక లెక్క కాదు ఇలా చెల్ల పెట్టాలి చెల్ల పెడితే నన్ను కొలుస్తారు అప్పుడు 101 జిల్లా పిలిపించారుక 101 జిల్లా పిలిపించి నడిలో కూర్చున్నారుక దేనిక బాయ్ జనం కొబ్బరికాయ అమ్మవారు మహాతల్లి మహిమగా వస్తున్నది ఎట్లా ఏ విధముగా అమ్మవారు మహిమగా వస్తున్నది ఏమండి 101 చెల్లెలుగా అనుకుంటున్నా 100 రక చెల్లెలు ఉన్నారు 100 రక చెల్లెలు ఉన్నారు 100 రక చెల్లెలు పిలిపించి నడిలో కూర్చున్నారు అమ్మవారు దానికి వాళ్ళకి బాధలు పెట్టించాలి వాళ్ళ బాధలు అంటే పిల్లలకి పాలు తాగనే కొడతాం పిల్లలకి పాలు తాగకుండా దద్దులు అమ్మవారు పాఠం పోసుకుంటారు ఏమిటి దద్దులా యాపకాయ దద్దులు ఎవరిగా వస్తున్నారండి అమ్మవారు 101 సెలవులు ఇచ్చారు 101 సెలవులు అంటే ముచ్చాలమ్మ మైమాతమ్మ కొల్లబండ జవతమ్మ కోబండ రాకాలి కత్తెట్లమ్మ నల్లమారమ్మ ఎల్లమారమ్మ ఆడమమ్మ పాడమమ్మ గణగట్లమ్మ వీళ్ళందరూ నా ఊరిని 4 రౌండ్లు పంపించారు 4 రౌండ్లు పంపిస్తేనయ్యా చిన్నపిల్లలు పాలు దాకుండా 50 గంటలు కావచ్చారు అమ్మవారు ఒడ్డు మీద వస్తే ఎండి కానీ ఎంఎస్ కానీ డాక్టర్ ఉండి తగ్గదు పిల్లగాడికి పడితే ఒళ్ళంతా కూడా కందిపోతే దద్దులు వస్తే తెల్ల వస్త్రం తీసుకొచ్చి తెల్ల వస్త్రము తీసుకొచ్చి యాపాకు వేసి యాపాకు మీద పిల్లవాడిని పొందబెట్టాలి పొందబెట్టి 9 రోజులు 9 తొట్టులు చేయాలి 9 రోజులు 9 తొట్టులు చేస్తే ఆ 9 రోజులు తొట్టులు ఏం చేయాలయ్యా నిండుగా కల్లో గిద్దలు తేవాలి గౌడవారి దగ్గర వెళ్ళి ఆ గౌడవారిగా భక్తి శ్రద్ధతో ఉండాలి తర్వాత స్నానం చేసి నడుముకి మరి ఎప్పుడైతే నడుముకి కడతాడో పసుపు కుక్క రాసుకొని